వెల్కమ్ టు ఏది నిజం. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి అమరావతి అన్నది ఎప్పుడు టాప్ ప్రియారిటీ అంశంగానే చెప్తూ ఉన్నారు. దానికి అనుగుణంగానే అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా అమరావతి నిర్మాణం ఏదైతే ఉందో ఆ నిర్మాణాన్ని పరుగులు పెట్టించే ప్రయత్నం అయితే ఓవైపు జరుగుతూనే ఉంది. అదే నేపథ్యంలో వైసీపీ మొదటి నుంచి ఒకటే ఆరోపణ చేస్తోంది, అభివృద్ధి మొత్తాన్ని తీసుకెళ్లి అమరావతి కేంద్రంగా చేస్తున్నారు, దానివల్ల రాష్ట్రానికి మంచి జరగదు అనే మాట మాట్లాడుతున్నారు. సెల్ఫ్ సస్టైన్ సిటీ అంటున్నారు, కానీ వేలాది కోట్ల రూపాయల అప్పులు చేసి మరి అమరావతి మీద ఎందుకు ఖర్చు పెడుతున్నారు అనేది మరొక ప్రశ్న అడుగుతున్నారు. ఎందుకు ఆలస్యం అవుతున్న ఈ అంశంపైన అమరావతి నిర్మాణం పూర్తయి అది సాధారణ ప్రజలందరికీ అందుబాటులోకి రావాలంటే ఎంతకాలం పట్టే అవకాశం ఉంది అన్న విషయం పైన కూడా ఎప్పటికప్పుడు డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇవాళ నారాయణ ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు అనేవి మరొకసారి సెంటర్ ఆఫ్ ది టాక్ ఆఫ్ ది టౌన్గా మారాయి అనేది అయితే మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏదైతే నిర్మాణానికి సంబంధించి నిర్మాణం ఆలస్యం అవడానికి కారణాలు, దానికి అనుగుణంగా రాష్ట్రానికి జరుగుతున్న నష్టాలు, వాటి గురించి ఆయన చాలా సీరియస్గా రెస్పాండ్ అవ్వడంతో పాటు దానికి సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెనేషన్ని సీఎంకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అంటూ ఏదైతే షాపూర్జీ పల్లంజీకి సంబంధించిన కంపెనీ ప్రతినిధులకు చెప్పడంతో పాటు అక్కడి నుంచి వాళ్ళని పంపించి వేసిన సిచ్యువేషన్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో మనం చూడాల్సింది, వైసీపీ ఎప్పటికప్పుడు చెప్తోంది కేవలం డబ్బులు దండుకోవడానికి మాత్రమే అమరావతి అనే ఒక ప్రాజెక్ట్ని అడ్డం పెట్టుకొని టీడీపీ ఒక నాటకం ఆడుతోంది అనే మాట మాట్లాడుతున్నారు. మా ప్రియారిటీ 100% అమరావతి, ఏకైక రాజధానిగా అమరావతిని గుర్తించాలి, దానికి అనుగుణంగానే మొత్తం యాక్టివిటీస్ జరగాలి అని చెప్పి టీడీపీ మాట్లాడుతున్న నేపథ్యంలో అమరావతి మీద ఎవరి ఫోకస్ ఎంత ఉంది, అమరావతి పూర్తవడం ద్వారా రాష్ట్రానికి వచ్చే లాభం ఏంటి, ఈ విషయాన్ని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు బాలకోటయ్య గారు, అలాగే రవికిరణ్ గారు బీజేపీ పార్టీ నుంచి జాయిన్ అయ్యారు, ఇక పసుపులేటి సురేష్ గారు వైసీపీ నుంచి కూడా జాయిన్ అయ్యారు. మొదటగా బాలకోటయ్య గారి దగ్గర స్టార్ట్ చేద్దాం. బాలకోటయ్య గారు, మొదటి నుంచి కూడా మీరు అంటే అమరావతి జేఏసీగా ఉన్నారు, అంతేకాకుండా అమరావతికి సంబంధించిన ప్రతి విషయంపైన మీకు పూర్తి స్థాయిలో ఉంది కాబట్టి ఎందుకు అమరావతి అనుకున్నంత స్పీడ్లో అక్కడ వర్కులు జరుగుతున్నాయా, వర్కులు జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ నారాయణ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో వాటిని ఎలా చూడాలంట? సార్ మ్యూట్లో ఉంది బాలకోటయ్య గారు. అందరికీ నమస్తే. నమస్తే సార్. ఓకేనా సార్? వినిపిస్తాను సార్, చెప్పండి సార్. అందరికీ నమస్తే. డిబేట్లో ఉన్న మిత్రులందరూ కూడా నేను ఒక మాట్లాడుతానండి మీ ద్వారా. నాటి అమరావతి, నేటి అమరావతి, ప్రకృతి వికృతి, మంచి చెడు అని ఒక పట్టిక వేసుకొని నాటి అమరావతి ఎలా ఉంది, నేటి అమరావతి ఎలా ఉంది ఒక్కసారి విభజన చేసుకొని చూసుకుంటే నాటి అమరావతిలో గేదెలు కనిపించాయి, గొర్రెల పెంపకందారులు కనిపించేవారు, పిల్లకాయలో చెట్ల కింద సెట్ల పాటలు ఆడేవారు. ఆఖరికి ఒక కట్లపాము గరిసి జగన్మోహన్ రెడ్డి గారి సభలోనే కానిస్టేబుల్ తెలిపారు. రాజధాని రైతులు రహదారులు పాలయ్యారు, ప్రజాయాత్రలు జరిగినాయి, దేవస్థానం వరకు మహాయాత్రలు జరిగినాయి, శిబిరాలు జరిగినాయి, పోలీసులు అరెస్టులు, దౌర్జన్యాలు, ఏడుపులు, పెడబొబ్బలు, అరణ్య రోధములు. ఇది నాటి అమరావతి. నేటి అమరావతి, ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు, నిర్మలా సీతారామన్ గారు వచ్చారు, బిల్ గేట్స్ వచ్చాడు, సుప్రీంకోర్టు సీజే సూర్యకాంత్ వచ్చాడు, 2012 బ్యాంకింగ్ రంగ సంస్థలో శంకుస్థాపన జరిగి నిర్మాణాల్లో ఉంది, సిఆర్డిఏ కార్యాలయం ఏర్పాటయింది, సీడాక్సిస్ రోడ్డు విస్తరణ జరిగింది, ఒక క్వాంటమ్ వాలీ వచ్చింది, ఒక బిట్స్ పిలానీ వచ్చింది, బంతి పూలు పూసిన తోటల్లోకి క్వాంటమ్ వాలీ వచ్చింది, మల్లెతీగ పందిట్లోకి బిట్స్ పిలానీ వచ్చింది. దట్ ఈస్ ద అమరావతి. అది అభివృద్ధి. రెండో మాట చెప్తున్నా, అన్ని అమరావతిలోనే పెడుతున్నారు, మిగిలిన ప్రాంతాల్లో ఏమీ పెట్టడం లేదనే ఒక అసత్య ఆరోపణకి సమాధానంగా చెప్తున్నా. భోగాపురం ఎయిర్పోర్ట్ ఎక్కడుందండి? అమరావతిలో లేదు. A1 డేటా సెంటర్ ఎక్కడుందండి? అమరావతిలో లేదు. కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడుందండి? అమరావతిలో లేదు. 3 సిటీ ఎక్కడుందండి? అమరావతిలో లేదు. పోలవరం ఎక్కడుందండి? అమరావతిలో లేదు. ఇది అభివృద్ధి వికేంద్రీకరణ. ఇంకో మాట కూడా చెప్తున్నా, రాయలసీమలో 6 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, 11 యూనివర్సిటీలు ఉన్నాయి, కానీ కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉపాధి అవకాశాలు కల్పించే ఒక ఫ్యాక్టరీ లేదు. 60 ఏళ్ల క్రితం నిర్మితమైన VTPS తప్ప. ఇక్కడ జరుగుతున్నది రాజధాని, అది రాష్ట్రానిది, అందరిది, రాష్ట్ర ప్రజలది. భాగ్యనగరం తెలంగాణ రాజధాని ఎలాగో, చెన్నై తమిళనాడు రాజధాని ఎలాగో, బెంగళూరు కర్ణాటక రాజధాని ఎలాగో, అమరావతి కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని.
దీని Right. మీద విభజన రేఖలు ఇంకా తీసుకొని విభజనతో మాట్లాడుకునే వాళ్ళకైతే మనం అయితే సమాధానం చెప్పలేం. కానీ ఈ రోజు కూడా ఏంటంటే నారాయణ గారు కోపడ్డా పరుగులు పెట్టించిన కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయండి. అమరావతిలో పనులు శరవేగంగా జరగాలి, వేగవంతంగా జరగాలి, పూర్తి చెయ్యాలి అని చెప్పేసి గట్టిగా ముఖ్యమంత్రి గారు పదే పదే సమీక్షించడం కారణంగా నారాయణ గారు పనులను పరుగు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక మాట చెప్తాను సార్, మీరు ఎప్పుడైనా అమరావతి వస్తారండి, ఎస్. బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, నిర్మాణాలు జరుగుతున్నాయి. నాటి శిథిలావస్థలు చేరిన భవనాలన్నీ కూడా మన నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి. కిట్కో ఇల్లు ఇస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా సరే వైసీపీ పార్టీ కానీ ఇతరులు కానీ అమరావతిని రాష్ట్ర రాజధానిగా స్వాంతనం చేసుకోవాలి తప్ప అమరావతి మీద రాజకీయాలు చేయకూడదు. ఎందుకంటే గత 5 ఏళ్ళు చేశారు. గత 5 ఏళ్ళు రాజకీయాలు అమరావతి మీద నడిచిని వెరసి ప్రజా కోర్టులో ప్రజలు ఏం చెప్పారంటే ఒక రాజధాని ఉంటే చాలు అని అనుకున్నారు, అది అమరావతి ఉంటే చాలు అని చెప్పేసి తీర్పు కూడా ఇచ్చారు. కాబట్టి అమరావతిలో ఇంకేదైనా తప్పు పని జరిగితే, ఆరోపణలు వస్తే, ఇబ్బందులు వస్తే వాటిని ప్రశ్నించవచ్చు ప్రతిపక్ష పార్టీలుగా. కానీ Right. అమరావతిని ద్వేషించడం కానీ, అమరావతిని కాదు అని అనటం కానీ, అమరావతి మీద తప్పుడు ప్రచారం చేయడం మాత్రం క్షంతవ్యం కాదు. రైట్ రైట్